కుటుంబంపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రశాంత్ రెడ్డిని మీ గ్రామానికి వస్తే తరిమి కొట్టండి అంటూ బహిరంగ సభలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రామచంద్రాపురం, పురంధరపురం గ్రామాల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచారం చేసి పురంధరపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. చరిత్ర ఇన్ని కోట్లు ప్రతి గ్రామంలో ఇవ్వడం అనేది కూడా ఒక చరిత్ర. అన్ని విధాల ప్రజలకు అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తూ మీరందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ ఎన్నికల్లో అందరూ ఏకమైనారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఏకమైనా సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదంతో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆయన కోటీశ్వర్లను నమ్ముకోలేదు. పేద ప్రజలే నాకు అండగా ఉన్నారు, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, వాళ్ళ ఆశీర్వాదం నాకుంటే చాలని చెప్పి మిమ్మల్ని నమ్ముకున్నాడు. ఇక ఈ నియోజకవర్గంలో దాదాపు మా కుటుంబం 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు గెలిపించారు మా కుటుంబాన్ని మీరు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, మా తండ్రి గారిని 3 సార్లు గెలిపించారు, నన్ను 6 సార్లు గెలిపించారు. ఎప్పుడు కూడా మీ మధ్య ఉంటాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులు అవుతాం. ఏదో ఎమ్మెల్యేలని చెప్పేసి పొగరుతో గర్వంగా ఏ రోజు కూడా మీ మధ్య లేను. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్ళు తిరిగాను. నా కాలు బాగలేకపోయినా కూడా ప్రతి గడప దొక్కాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మామూలుగా ఒక ఎమ్మెల్యే వస్తే ఒక సెంటర్లో షామేనా వేసి అర్జీలు ఇప్పించి 2 మాటలు చెప్పించి పంపించేస్తారు. ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడప దొక్కండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, మనం చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరించమని చెప్పి పంపించిన భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారు అనంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీ మనిషమ్మ, మీ కుటుంబ సభ్యుడు, పేదల గురించి ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా పొరపాటుగా జరగరానిది ఈ రాష్ట్రంలో జరిగితే చంద్రబాబు సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాడు, వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు. ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేసేస్తాము, ముస్లింస్కి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తామని అతను మాట్లాడినాడు. వీళ్ళంతా దుర్మార్గులు, మోసగాళ్ళు, పగటి వేషగాళ్ళు. ప్రజలను మోసగించి వాగ్దానాలు చేసి ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇప్పుడు వస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు కరోనా వస్తే రాష్ట్ర వాలంటీర్స్ ఉన్నారు, మా సచివాలయ సిబ్బంది ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అందరం మీ మధ్య తిరిగి మీకు ధైర్యం చెప్పాం. ఎవ్వరూ కనబడలేదు. రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని షర్మిలమ్మ, చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ, పెద్ద ఎత్తున సూట్ కేసులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై కడప నుంచి పోటీ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు స్వర్గంలో కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు, ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు. ఏ రాజశేఖర రెడ్డి గారి మీద అయితే ఎఫ్ఐఆర్ పెట్టించి కేసు రిజిస్టర్ చేయించి అన్నీ చేశారో, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలమ్మ పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశారు. గారి పరిపాలన చూశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తే వాగ్దానాలు చేయడం, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడం, అధికారంలోకి రావడం, ప్రజలను మోసం చేయడం, దాంట్లో చాలా దిట్ట. 600 వాగ్దానాలు చేయడం జరిగింది. ఏ ఒక్క వాగ్దానం కూడా అమల్లోకి రాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను పూర్తిగా విస్మరించి పెద్ద పెద్ద కోటీశ్వర్లను, ధనవంతులను దగ్గర పెట్టుకొని కోట్లకు పడగలెత్తాడే తప్ప పేద ప్రజల గురించి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నా పేదలు బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలి, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి తపనతో అనేక సంక్షేమ పథకాలు దాదాపు 3 లక్షల కోట్లు మీకు అందరికీ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాం, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం.
గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలని ప్రజలు ఏ మండల హెడ్ క్వార్టర్స్కో జిల్లా హెడ్ క్వార్టర్స్కో పోయి పనులు కాక తిరుగుతూ కాళ్ళు అరిగిపోయే విధంగా తిరిగేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ ముంగిటే పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి, మేనిఫెస్టోలో కానీ పాదయాత్రలో కానీ విడతల వారీగా 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా మాట తప్పకుండా 3,000 పెన్షన్ వాలంటీర్స్ ద్వారా ఉదయాన్నే 4:30-5 గంటలకల్లా వితంతవులకు అవ్వా తాతలకు వికలాంగులకు అందరికీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. చంద్రబాబు రాజకీయం చేసి వాలంటీర్స్ ఎక్కడ ఫ్యాను గుర్తుకి వేయమని చెప్తారేమోనని భయపడి తన చెంచా అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ని కోర్టులో వేయించి స్టే తీసుకొచ్చి వాలంటీర్స్ చేత పెన్షన్లు పంపిణీ జరగకుండా చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆఫీసులకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలంటే చాలామంది ఇబ్బందులు పడతారు. 33 మంది చనిపోయినారు రాష్ట్రంలో. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు. కుట్రలు కుతంత్రాలు గట్టిగా అసలు మీ కాలనీల్లో కూడా ప్రశాంత్ రెడ్డిని కానీ ప్రభాకర్ రెడ్డిని కానీ రానివ్వకూడదు. మీకు టికెట్ ఇచ్చారనే మన పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి పెద్ద మనుషులు వాళ్ళు, వాహిని వారి పెద్ద మనుషులు. ఇంకా ప్రశాంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా మీరు అడుగు పెట్టలేరమ్మా. 5 గేట్లు దాటాలి వాళ్ళ ఇంట్లోకి పోవాలంటే. పేదల్ని లోపలికి రానివ్వరు. వాళ్ళ ఇంటి చుట్టూ కూడా కోటీశ్వర్లు, ధనవంతులు, పారిశ్రామికవేత్తలు ఉంటారు. అదే నేను నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, ముస్లిం మైనారిటీ సోదరులు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను నేను. మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించింది అది మాకు. ఆ ఇంట్లోకి మీరు పోలేరు. ఒక 3 గేట్లు 4 గేట్లు దాటి పోవాలి. అక్కడ మళ్ళా సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు కూడా రానివ్వరు. మధ్యలో నా దగ్గరుండి 4 రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళంతా కూడా కాంపౌండ్ వాళ్ళ అవతలనే ఉన్నారు, ఇంకా లోపలికి పోలేదు, రానివ్వడం లేదు. ఈ మధ్యనే రామచంద్రాపురం వచ్చింది ప్రశాంత్ రెడ్డి. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రామచంద్రాపురంకే రాలేదని మాట్లాడింది. సిమెంట్ రోడ్లు వేయలేదని చెప్పింది, సైడ్ డ్రైన్స్ కట్టలేదని చెప్పింది. నేను వేసిన రోడ్ల మీదనే వచ్చింది. అక్కడ ఎదురుగా కనబడతా ఉన్నాయి సైడ్ డ్రైన్స్ కూడా. 85 కోట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో మంచినీటి పథకం శాంక్షన్ చేయించాను. సంఘం నుంచి పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. అది కూడా మాట్లాడిందంట. అంటే ఎవరు రాసిస్తే అది చదివేస్తుంది, తెలియలేదు అమ్మాయికి. ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదివేయడమే. ఆ వర్క్ జరుగుతూ ఉంది రామచంద్రాపురంలో. ఈయనకేమి సంబంధము, ఢిల్లీ నుంచి ఫండ్స్ వస్తే చేస్తూ ఉన్నారని మాట్లాడిందంట. దాదాపు 1,30,00,000 రోడ్లు వేయించాను రామచంద్రాపురంలో. 50 కోట్లు పెట్టి సైడ్ డ్రైన్స్ వేయించాం. 50 లక్షలు పెట్టి అన్నీ చేయించాం. యాక్చువల్గా అయితే పాపం రామచంద్రాపురంలో రోడ్స్ వేయించాలి, చాలా ఉన్నాయి. ఈ మధ్యనే దాని మీద దృష్టి పెట్టి మనం చేయించడం జరిగింది. నెక్స్ట్ పురంధర్పురం ఉంది. కొన్ని రోడ్లు మాత్రమే వేయించాను. మనమే గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. 6 నెలలు టైం నాకు ఇవ్వండి. పురంధర్పురంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తాను, అన్ని సిమెంట్ రోడ్లు వేయిస్తాను. నా మాట నమ్మండి. మేము ఏదో ఎలక్షన్స్కి వచ్చి వాగ్దానాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళం కాదు. మీ మధ్య తిరిగేవాళ్ళం, మీ మధ్య ఉండేవాళ్ళం, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అయ్యేవాళ్ళం. ఈరోజు పెద్ద పెద్ద కోటీశ్వర్లు భార్యాభర్త సూట్ కేసులు ఎత్తుకొని వస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. మీకు అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, ఆ తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ రెడ్డి ఓటుకి 5,000 ఇస్తుందంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి.